మిట్ట మధ్యాహ్నం 11ంటికి చంద్రం కళ్ళు చీకట్లో చూస్తున్నట్లు చూస్తున్నాయి. చుట్టూ జనం గూమికూడటం ఒక కారణమైతే అరగంట క్రితం తెలిసిన విషయం మరొక కారణం. చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది అన్నది ఆ బయటపడ్డ విషయం. అసలే అప్పులపరమైన జీవితానికి జీతం కూడా ఆగిపోయిందన్న విషయం అతనికి విషం. నేను ముందే పసిగట్టాల్సింది అనుకున్నాడు. తెలివి తక్కువ వాడిని. మా ఓనరు పారిపోతాడని ముందే ఊహించాల్సింది. నిజానికి చంద్రం ఆ చిట్ ఫండ్ కంపెనీలో చిన్న ఉద్యోగి. ఇంతలో చంద్రాన్ని ఎవరో గుర్తుపట్టి జనమందరినీ అతని మీదకు ఉసిగొల్పారు. ఏం చెప్పాలి వీళ్ళకి? అయినా ఏం చెప్పినా నమ్మరు. ఇలాంటి వెర్రిబాగుల జనానికి నాలాంటి తెలివి తక్కువవాడు నేను మోసపోయానని ఏం చెప్పి నమ్మించగలడు? ఆలోచనలంతే వేగంగా జనం అతని చుట్టూ గూమికూడారు. సమాధానాలు కావలసినట్టు లేవు అక్కడ ఎవరికీనూ. వారి ముష్టిఘాతాలకు చంద్రం నేలపై కొరిగాడు. ఆవేశం సలసలా కాగే స్థాయి నుండి గోరువెచ్చని స్థాయికి చేరాక జనం చంద్రానికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. నాకు ఏమీ తెలీదు. నేను మోసపోయిన వారిలో ఒకడినే. నాకు ఈ నెల జీతం కూడా ఇవ్వలేదు. కొందరు ఆడవారు ఏడవడం మొదలుపెట్టారు. మరికొందరు పెడబొబ్బలు. ఇంకొందరు నిబ్బరం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఏదైతేనేం అక్కడున్న అందరూ బాధ, భయం, కోపం, అయోమయాల కూడలిలో నుంచున్నారు. కాని చంద్రం మాత్రం ఓ అలౌకిక స్థితిలో కూర్చున్నాడు. అతను ఎప్పుడూ తన నిస్సహాయతను నమ్ముతూనే వచ్చాడు, బాగా బలంగా. అందుకే అతను సమస్యలను పట్టించుకోడు. ఎందుకంటే నేను తెలివితేటలు లేనివాడిని. తెలివైన ఈ లోకంలో నాకు సమస్యలు మామూలే. చంద్రం వాటి నుండి బయటపడాలని అనుకోడు. ఎందుకంటే నేను తెలివి తక్కువ వాడిని. నేను ఏం చేసినా అది ఇంకో సమస్య అవుతుంది అనుకోవడం అతనికి అలవాటే. జనం చితకబాదటం, వారి సూటిపోటి మాటలు, పోలీసు కేసు, జైల్లో నిశ్శబ్ద సమయం, తమ యజమాని ఐపీ పెట్టి కోర్టును ఆశ్రయించటం, తను నిరుద్యోగిలా మారిపోవటం, అన్నింటినీ పంటల్లో ఆకులు తినే పురుగు ఆకాశంలో కదిలే మబ్బుల్ని చూసినట్టు చూస్తూ ఊరుకున్నాడు. ఉండిపోయాడు. ఉద్యోగం పోవడంతో పాటు జైలుకెళ్లడం వల్ల పరువు కూడా పోయింది. ఎవ్వరూ ఇంకో ఉద్యోగం ఇవ్వటం లేదు. ఒక పెద్ద మనిషి మాత్రం కేసు జరుగుతోంది కదా అన్నాడు. దానికి తనకు ఏ సంబంధం లేదు అన్నాడు చంద్రం. అలా కాదు, ఓ 2-3 నెలలు ఆగిరా. అప్పుడు జనం మీద దాని గుర్తులు చెరిగిపోతాయి. రోజు ఎంతో మంది వచ్చే షాపు. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది నీకు, మాకు కూడాను అన్నాడు. అడిగిన అందరిలో ఆ మాత్రమైనా మాట్లాడింది ఈయన ఒక్కరే. సరే అనుకున్నాడు. కాని 2 నెలల నిరుద్యోగం 2 వారాలకే అసంభవం అని అర్థమైంది. ఆ రోజు సాయంత్రం కావస్తుంది. చెప్పులు అరిగేలా తిరిగినా అప్పు మాత్రం పుట్టలేదు. జేబులో చిల్లిగవ్వ లేదు. భార్య పుట్టింటి నుండి కానీ కూడా తేనెని కరాఖండిగా చెప్పేసింది. చంద్రం జీవితంలో అప్పటిదాకా దేవుణ్ణి తిట్టుకునేవాడు. తనని తెలివి తక్కువగా పుట్టించినందుకు, తనకంటే తనకు తెలివైన భార్యను ఇచ్చినందుకు, తనని పేదవాడిగా భార్య దృష్టిలో తనను ఏమీ చేతకానివాడిలా మిగిల్చినందుకు వీలు చిక్కినప్పుడల్లా రోజుకు ఒకసారైనా తిట్టుకునేవాడు. ఆ క్షణం మాత్రం వేడుకున్నాడు. ఈ ఒక్కరోజుకి నా భార్య నన్ను డబ్బులు అడగకుండా చెయ్యి. రేపు ఎలాగైనా అప్పు సంపాదిస్తా. కరుణించు. డబ్బు లేక కుటుంబాన్ని కూడా నడపలేనివాడిని. అలా నా భార్య నన్ను చూడవలసి రావటం నేను తట్టుకోలేను. ఊరందరి చేతిలో పిడిదెబ్బలు తిన్నా మనసుకు ఎక్కించుకోలేదు. కాని నా భార్య చూపుకు మాత్రం భయపడతాను. తన ముందు తలవంచుకోవడం నామోషిగా ఉంటుంది. ఎందుకో అదంతే. కొన్నిసార్లు ఏమీ చెయ్యలేం. ఆలోచిస్తూ ఇంటికి చేరేసరికి 6 అయ్యింది. కొడుకు కాలేజీ నుండి వచ్చి ఉంటాడు. అసలు వెళ్ళాడో లేదో తనకు అవసరం లేదు. అయినా బ్రతకడానికి ఎన్ని దారుల్లేవు. వాడిష్టం. భార్య పక్కింట్లో ఉంది. తనని చూసి లేచి వచ్చి ఇంట్లోకి వెళ్ళింది. ఆకాశం వైపు చూస్తూ వేళ్లను పెదాలకు ఆంచి అడక్కూడదు ఇవాళ ఒక్కరోజుకి అని అనుకుని తను లోపలికి కదిలాడు. కాళ్ళు కడుక్కొని టీవీ ముందు కూర్చున్నాడు. ఈ కాలంలో అవయవాల తర్వాత అవసరమైనవి పెద్దవారికైతే టీవీలు, కుర్రవారికైతే ఫోన్లు. కొంత సమయం గడిచింది. సరుకులు నిండుకుని ఉంటే ఈపాటికే అడిగి ఉండేది. రిమోట్తో ఛానల్స్ మారుస్తూ ఉన్నాడు. కొడుకు ఏమైనా డబ్బులు అడిగితే రేపు చూద్దాంలే అని చెబుదామని ముందుగానే నిర్ణయించుకున్నాడు. భయమంతా భార్య గురించే.
ఇంతలో భార్య తన కొడుకుని కేకేసింది. ఇరుగు పొరుగు వారి పిల్లలతో కొడుకు ఇకలు పకపకలు వినిపిస్తూనే ఉన్నా విన్నకున్నాడు. వాడు 3 సార్లకు కూడా పలకలేదు. చంద్రం లేవబోతుంటే భార్యే ఈసారి గుమ్మం దగ్గరికొచ్చి గట్టిగా పిలిచింది. డబ్బులు ఉండే ఉంటాయి, సరుకులు వాడి చేత తెప్పిస్తుందేమో. పిలిచిన కాసేపటికే నింపాదిగా వచ్చాడు కొడుకు. మీసాలు పూర్తిగా రాలేదు కాని అవి వచ్చాక రావాల్సిన లక్షణాలన్నీ వచ్చేశాయి. అతనికనేంటి, బయట సగం మందికి అంతే. కాలప్రభావం. భార్య కొడుకు వంటింట్లోకి వెళ్లారు. తను టీవీ చూడట్లేదు, ఛానల్స్ తిప్పుతున్నాడంతే. ఇక అవసరం లేనట్టే ఇవాల్టికి. హమ్మయ్యా, దేవుడు నా మాట వింటాడు అనుకోబోయాడు. మధ్యలో తన కొడుకు టీవీకి అడ్డంగా తనకు ఎదురుగా నిల్చున్నాడు. నాన్నా, అమ్మ సరుకులు తెమ్మంది, డబ్బులు నిన్ను అడగమంది. ఆ మాటల్లో అంతరార్థం ఎంతుందో వెతుక్కోలేదు. ఎందుకంటే చంద్రంకు తెలుసు కాబట్టి. ఏది వద్దనుకున్నాడో అది 10 ఎదురుగా నిలుచుంది. వంటింట్లోంచి గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. తన భార్య తన ముందు తెలివి ప్రదర్శిస్తోంది. కొడుకు ముందు కూడా తనను అధఃపాతాళానికి దిగజార్చేసింది. నేరుగా తనే అడిగితే బాధే ఉండేది. ఇప్పుడు అహం కూడా దెబ్బతింది. గట్టి ఉలి దెబ్బ. తన భార్య తనకంటే తెలివిగలది. మొదటి దెబ్బ. తనిప్పుడు కుటుంబానికి ఒక పూట తిండి పెట్టలేని నిస్సహాయుడు. రెండో దెబ్బ. ఈ 2 అంతకు ముందే తగిలినవి. ఇప్పుడు ఈ నిజాలు కొడుకు గొంతులో మైకు కట్టుకొని వినిపిస్తున్నాయి. ఓ 100 దెబ్బలు. నాన్నా, కొడుకు పిలిచి మళ్లీ చెప్పాడు. కొరడా మచ్చలపై మరగబెట్టిన సున్నం రాశాడు. లేవు అన్న మాట తనక్కూడా వినబడలేదు. గొంతు సవరించుకుని లేవు అన్నాడు. కొన్ని మనం భరించలేమని తెలిసినప్పుడు వాటిని చూడటానికి గుండె ధైర్యాన్ని ఇవ్వదు. కొడుకు మొహం, భార్య చూపులు, మాటలు, అసలు ఆమె తలుపులు, నిజానికి సర్వం పరిసరాలతో సహా. ఇప్పుడు అతను దేన్ని భరించలేకున్నాడు. అప్పుడే ఆ వీధిలో ప్రవేశించిన ఓ స్కూటర్ చప్పుడుతో సహా నేను ఏమీ చెయ్యలేను, నిజంగా చెయ్యలేనా, ఏదైనా చెయ్యగలనా, ఏం చెయ్యగలను ప్రశ్నించుకుంటూ మెల్లగా లేవగా రిమోట్ కింద పడింది. టీవీ మోగుతూనే ఉంది. పట్టించుకోలేదు. చంద్రం అసక్తత నుండి ఆలోచన వైపు అడుగులేశాడు. ఆ ఆలోచనలో తన ప్రశ్నలకు జవాబులు వెతికాడు. గుమ్మం దగ్గర నించొని ఆకాశంలోకి చూశాడు. శూన్యం అనడం సబబేమో. కొద్ది క్షణాలకే శూన్యంలో తన గతం కనబడ్డది. తప్పతాగిన తండ్రి చావబాదుతుంటే ఏడ్చే తల్లి కనిపించింది. 10వ క్లాసు పాసై ఖాళీగా రోడ్ల మీద తిరుగుతుంటే తనను చూసి చూడనట్టు వదిలేసిన తండ్రి కనపడ్డాడు. ఒకప్పుడు జీవితంపై లెక్కలేని తను ఇప్పుడు రేపటి నుంచి ప్రతిరోజు భయపడుతున్న చంద్రం తనకు కనిపించాడు. పగలంతా ఎగిరి తిరిగి సాయంత్రం ఆహారం సంపాదించిన పక్షులు తినేసి హాయిగా ఈలవేస్తూ పడుకుంటాయేమో కాని పస్తులుండే పక్షి ఏ మలుపులో తిరుగుతుంటే బావుండేదో అని ఆలోచిస్తుంది. గతమంతా కళ్ల ముందు తిరిగాక పెద్దగా బంధం లేని తండ్రే పెనుభూతంలా తోచాడు. అన్ని దారులు రోము నగరానికి వెళ్తాయో లేదో కాని తన పరిస్థితికి కారణాలైన అన్ని కోణాలు తన తండ్రి వైపుకే తిరిగిన బాణాలయ్యాయి. ఖాళీగా తిరుగుతున్న తనను కాళ్లు విరగ్గొట్టి కాలేజీకి పంపుంటే ఇలా ఉండేవాడు కాదేమో. కనీసం తిన్నావా లేదా అని కొంచెం సానుభూతి చూపుంటే ఇలా నిర్లిప్తంగా ఉండేవాడు కాదేమో. కుటుంబం గురించి కొంచెమైనా ఆలోచిస్తే ఇలా అప్పుల పాలయ్యేవాడు కాదేమో. కనీసం తన యజమానికున్న చావు తెలివితేటలను, బతుకుని ఇచ్చే సలహాలను తగలేసి ఉంటే ఇలా నిస్సహాయ జీవితం గడిపేవాడు కాదు. అలా తన సమస్యలకు తండ్రిని బాధ్యుడిని చేసేశాక మనసు కొద్దిగా కుదిటపడింది. కాని తీరం దాటబోయిన తుఫాను తిరిగొచ్చినట్టు చంద్రం దృష్టి తల్లివైపుకు మరలింది. భర్త దెబ్బలకు శుష్కించిన ఆవిడ కళ్ల ముందు మెదలగా ఆవిడ నుంచి ఏమైనా ఆశించడమే అన్యాయం అనిపించింది. ఇంతలో ఎవరో చెవిలో దూరి, నువ్వు ఇప్పుడు కోరుకున్నట్టు ఉండడానికి అప్పుడు నీ తండ్రి మాత్రం గొప్పోడా మరి అని ప్రశ్నించారు. ఓ చిన్న వీధి పంపుగొడవ. న్యాయస్థానం ముందుకెళితే ఏమవుతుందో అదే అయ్యింది అతని పరిస్థితి. వాద ప్రతివాదాలు, సంజాయిషీలు, అంతఃసంఘర్షణలు, అనంత విశ్లేషణ కొనసాగుతూనే ఉన్నాయి. తుఫాను తీరం దాటింది. చంద్రం తప్పు ఎవరిదైతేనేం నేను సరిగ్గా పెరగలేదు అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ఇందాకటి శూన్యంలో ఇప్పుడు భవిష్యత్తు మొదలైంది. తను ఖళ్ ఖళ్మని దగ్గుతున్నాడు. భార్య పక్కన బాగానే ఉంది. కొడుకు ఎలా ఉంటాడు? రెక్కలున్నట్టు భావించే ఈ వయసులో గాలికి తిరిగితే రేపు రెక్కాడితే కాని డొక్కాడని స్థితికి వస్తాడు.
తన తర్వాత నిస్సహాయ జీవితానికి అతను వారసుడవుతాడు. ఏదో మెరుపు మెరిసినట్లు అనిపించింది. నేను వాడి గురించి నాకెందుకులే అనుకుంటే వాడు రేపు ఏడుస్తూ నా మీదే ఉమ్మేస్తాడు. నేను నా తండ్రిలా ఉంటే నా కొడుకు నాలానే తయారవుతాడు. పట్టెడనం కోసం కష్టపడుతూ పెళ్ళాం దృష్టిలో చిన్నబోతున్నందుకు సిగ్గుపడుతూ తత్వం బోధపడింది. ఒక్కోసారి నమ్మలేనివి, అనుకోనివి అర్ధాంతరంగా జరిగిపోతాయి. బోధి చెట్టు కింద బుద్ధునికి, గుమ్మం మీద చంద్రానికి జ్ఞానం దొరకడం ఈ కోవలోకే వస్తాయి. మెదడులో ఇంత జరుగుతుండగా ఇందాక ఇబ్బంది పెట్టిన కొడుకు ఇకయికలు, పకపకలు, కేకలు మళ్లీ వినబడ్డాయి. కాని ఈసారి అతను విన్న విధానం వేరు. జీవితంలో తొలిసారి కొన్నింటికి తెలివి అక్కర్లేదు, బాధ్యత తెలిస్తే చాలని ఆ క్షణం నమ్మాడు. బాగా బలంగా తన కొడుకు కేసి నడిచాడు. స్నేహితులు ఫోన్లో చూపిస్తున్న వీడియోల్లో మునిగిపోయినవాడు తండ్రిని కూడా పట్టించుకోలేదు. కాలేజీకి వెళ్ళవా? తల పైకెత్తి తేలిగ్గా లేదు సమాధానమిచ్చాడు. ఛల్ పగిలింది ఆ కుర్రాడి చెంప. విసురుగా పైకి లేవబోయాడా కుర్రాడు. మళ్లీ ఛల్మన్నది చెంప. ఈసారి శబ్దం వినసొంపుగా ఉంది. ఎందుకు వెళ్ళలేదు? కొడుకు తేరుకున్నాక అడిగాడు చంద్రం. అరలిప్త పాటు కోపం నిండిన కొడుకు కళ్లలో ఇప్పుడు భయం ఉప్పొంగింది. నోటి నుండి సమాధానం మాత్రం రాలేదు. ఛల్ మూడోసారి వినముచ్చటగా వినిపించింది చెంపదెబ్బ. ఇంట్లోకెళ్లి పుస్తకం తీ. నేను వచ్చే వరకు చదువుతూనే ఉండాలి. ప్రారంభం సంపూర్ణం అన్న భావం పొంగింది తండ్రి మొహంలో. ఒక్క చెంపదెబ్బ తన పరిస్థితులు, అసక్తత వల్ల కొట్టింది కాదు. ప్రతిదీ తన కొడుకు భవిష్యత్తుకు భయపడి కొట్టిందే. అరిగిపోయిన చెప్పులతో మళ్లీ రోడ్డు మీదకొచ్చాడు చంద్రం. ఎలాగైనా ఈ పూట తన కుటుంబాన్ని పస్తులు ఉంచకూడదని. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.